ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం దరిదాపుల్లో రూరల్ లిమిట్స్లో ఉన్నటువంటి అలీపూర్ తండా దగ్గర ఉన్నామండి. అలీపూర్ తండా దగ్గర మరి ఇక్కడ మనము గతం నుండి చూస్తున్నాం. బెంగళూరు, హిందూపూర్, బాగేపల్లి తదితర ఏరియాలకి కదిరి నుండి బైపాస్ రోడ్డు అనేటువంటిది, అంటే మనం చూస్తున్నటువంటి 4 లైన్ బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మరి హైవే అథారిటీ RMB వారు సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి మరి ఈ యొక్క రోడ్డు పనులు అనేటువంటివి మనం చూస్తున్నాము. గతంలో మనం బెంగళూరుకు వెళ్ళాలంటే మరి దాదాపు 5 గంటల సేపు పట్టేటువంటి, మరి ఇప్పుడు ఇది హైవే రోడ్డు అందుబాటులోకి వస్తూనే దీనికి అనుసంధానంగా గ్రీన్ హైవే ఏదైతే మనకి ప్రతిష్టాత్మకంగా మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి గ్రీన్ హైవే మరి బెంగళూరు టు అమరావతి, మన నూతన రాజధాని అయినటువంటి అమరావతికి గ్రీన్ హైవేకి అనుసంధానంగా కూడా ఈరోజు ఉండబోతుందని మనం ఆలోచించవచ్చు. మరి ఇదే విధంగా మనం ఒకసారి గమనిస్తే కదిరి నుండి మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు 5 గంటల సేపు పట్టేటువంటివి, మరి ఇదే రోడ్డు అనేటువంటిది అందుబాటులోకి రాగలిగితే కేవలం మనకి ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు దగ్గర, ఆ యొక్క ఎయిర్పోర్ట్కి కేవలం 2 గంటల వ్యవధిలోనే మరి కదిరి ప్రాంతం నుండి చేరుకోవచ్చు. మరి అలాగే బెంగళూరు మహానగరానికి మరి మన కదిరి ప్రాంతం నుండి వివిధ వ్యాపారాల రీత్యా, వివిధ కారణాల రీత్యా, వివిధ మనకి దగ్గర కాబట్టి 180 కిలోమీటర్లు, 190 కిలోమీటర్ల డిస్టెన్స్లో బెంగళూరు మహానగరం ఉంది. మనకి ఏదన్నా కావాలంటే కదిరి ప్రాంతం నుండి చాలామంది కూడా మరి సుదీర్ఘంగా మనము హైదరాబాదు, విజయవాడ చాలా సుదీర్ఘ ప్రాంతాలు కాబట్టి మనకి దగ్గరలో ఉన్నటువంటి 200 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి మరి బెంగళూరు మహానగరానికి వెళ్ళేటువంటి మన కదిరి నుండి మరి కదిరి వ్యాపారాల రీత్యా కాకుండా కూడా బంధువు రీత్యా మరి అక్కడ పని చేసుకుంటే కూడా కదిరి ప్రాంత వాసులు చాలామంది కూడా మరి సాఫ్ట్వేర్లు కావచ్చు, వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బెంగళూరు మహానగరంలో సెటిల్ అయినటువంటి వారు ఉన్నారు. మరి కదిరికి బెంగళూరుకి సత్సంబంధాలు ఎక్కువ. మరి కదిరి నుండి బెంగళూరు మహానగరానికి వెళ్ళేకి దాదాపు 4-5 గంటల సేపు వ్యవధి పట్టేది గతంలో. మరి ఈ యొక్క ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బైపాస్ రోడ్డు అందుబాటులోకి రాగలిగితే మరి ఇది బైపాస్ రోడ్డు మనకి ఏదైతే నేషనల్ హైవే మరి కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే ఏదైతే మనకి కన్యాకుమారి టు చెన్నై, కన్యాకుమారి టు మరి కాశ్మీరు హైవే రోడ్డు ఏదైతే ఉందో అనుసంధానంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి నేషనల్ హైవే ఉందో మనకి కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర ఒకసారి చూడవచ్చు. మరి కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే, ఆ హైవేలోకి అనుసంధానంగా ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటి కదిరి ప్రాంతం నుండి జరుగుతుంది. మరి ఈ ప్రాంతం నుండి మన కదిరి ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రదేశం, హిస్టారికల్ ప్రదేశం, చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికంగా చాలామంది కదిరి ప్రాంతానికి మరి సుదీర్ఘంగా మనకి బెంగళూరు తదితర ప్రాంతాల నుండి కూడా అనేక మంది స్వామివారి భక్తులు వస్తూ ఉంటారు. మరి వీరంతా సౌకర్యార్థం గుర్తించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి హైవే రోడ్ అథారిటీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బైపాస్ రోడ్ అనేటువంటి నిర్మాణం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం ఒకసారి చూస్తే మనకి ఈడ గట్ల దగ్గర అంటారు అంతా కూడా టిట్కో హౌసెస్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఇదంతా కూడా ఎక్కడో బెంగళూరు మహానగరంలోనో లేకపోతే హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో తదితర ప్రాంతాల్లో ఉన్నామా తలపించేటువంటి విధంగా నిర్మాణం అయితే జరిగింది. మరి ఇంకా మిగతాటి కూడా జరుగుతున్నటువంటిది. ఇదంతా కూడా అందుబాటులోకి వస్తే కేవలం కదిరి ప్రాంతం నుండి మరి బెంగళూరు మహానగరానికి దాదాపు కేవలం 2.5 గంటలోనే చేరుకోవచ్చు. అందులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దాదాపు 2 గంటల్లో చేరుకోవచ్చు. అలాగే హిందూపూర్ పట్టణానికి దాదాపు మన కదిరి ప్రాంతం నుండి 2 గంటల సేపు పడుతుంది. మరి అటువంటిది హిందూపూర్కి కూడా దాదాపు 1.5 గంట వ్యవధిలోనే వెళ్ళిపోవచ్చు. మరి ఇటువంటి సౌకర్యవంతమైనటువంటి అందుబాటులోకి వస్తున్నటువంటి హైవే రోడ్డుని మనకి ప్రారంభం నుండి నేటి వరకు కూడా మన యూనిస్ ద్వారా అనేక దఫాలుగా తీసుకు వస్తున్నాం. దాంట్లో భాగంగానే మరొకసారి మీ ముందుకి మరి హైవే రోడ్డు ఏ విధంగా పనులు జరుగుతున్నాయనేటువంటి విషయం మీద మీకు చూపిస్తున్నాం. మరి మనకి కదిరి బెంగళూరు బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటి జరుగుతున్నటువంటిది మనం చూడొచ్చండి. మరి ఈ బైపాస్ రోడ్డు మనకు అందుబాటులోకి రాగలిగితే అందుబాటులోకి వచ్చేస్తుందని త్వరలో కూడా ఆశించవచ్చు. మరి ఈ బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తే కదిరి ప్రాంతం నుండి కేవలం బెంగళూరు మహానగరానికి 2.5 గంటల సేపులో మనం వెళ్ళేటువంటి ఆలోచన వెళ్ళే మార్గం ఉంటుంది. మరి
మరి ఇప్పుడు జరుగుతున్నటువంటిది బైపాస్ రోడ్ నిర్మాణం అనేటువంటి దశల వారి కూడా మనము మన యూనిస్ తరఫున తెలియజేసుకుంటూ వస్తున్నాము. మరి ఈ బైపాస్ రోడ్డు ప్రజల సౌకర్యార్థం మరీ ముఖ్యంగా మన కదిరి ప్రాంతం నుండి బెంగళూరు మహానగరానికి సత్సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. అందులో వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, కారణాల రీత్యా కావచ్చు, ఈ రోజు కూడా మన కదిరి ప్రాంతం నుండి కదిరి, పులివెందుల, జమ్మలమడుగు, కడప తదితర ప్రాంతాల నుండి బెంగళూరు మహానగరానికి నిత్యం కూడా వేలాది వెహికల్స్ వెళ్తుంటాయి. అది కాకుండా మనకి ముఖ్యంగా జమ్మలమడుగు, పొదుటూరు తదితర ప్రాంతాల్లో మనం ఒకసారి గమనిస్తే మనకి సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా అత్యధికంగా ఉన్నాయి. మరి ఇవన్నీ గుర్తించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కదిరి మార్గం గుండా బైపాస్ రోడ్ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన విధంగా గతంలో ప్రారంభానికి నోచుకున్నటువంటి బైపాస్ రోడ్ నిర్మాణం అనేటువంటిది మరి జరుగుతున్నటువంటి మనం చూడవచ్చు. ఈ బైపాస్ రోడ్డు ప్రజలకు అందుబాటులోకి రాగలిగితే కేవలం 2.5 గంటల్లోనే బెంగళూరు మహానగరానికి చేరుకోవచ్చు. మరి అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో 2 గంటల్లో చేరుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళవచ్చు. మరి ఈ బైపాస్ రోడ్ నిర్మాణం అనేటువంటిది మనకి జరుగుతున్నటువంటిది క్షుణ్ణంగా పరిశీలించాం. మనం ఏదైతే గతంలో కూడా ఈ బైపాస్ రోడ్ నిర్మాణానికి సంబంధించి ఈ బైపాస్ రోడ్ నిర్మాణం ప్రారంభం నుండి నేటి వరకు కూడా దఫాలుగా మనము ఈ బైపాస్ రోడ్ ఎలా జరుగుతుంది, అలాగే ఈ 4 లైన్ల రోడ్డు అనేటువంటిది మనకు ఏ విధంగా జరుగుతుంది, మరి ముఖ్యంగా కన్యాకుమారి టు కాశ్మీర్ నేషనల్ హైవే ఏదైతే ఉందో ఇండియన్ నేషనల్ హైవేలో అతిపెద్ద నేషనల్ హైవే, ఆ నేషనల్ హైవేకి అనుబంధంగా కూడా ఈ బైపాస్ రోడ్డు అంటే ఈ 4 వరుసల రోడ్డు మార్గం కదిరి నుండి వెళ్ళేటువంటి రోడ్డు మార్గం అనుసంధానించే విధంగా ఈ యొక్క రోడ్డు నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. మరి ప్రజలు పెరుగుతున్నారు, జనసంతోషం పెరుగుతుంది, వ్యాపారాలు పెరుగుతారు, నిత్యం కూడా రద్దీ ప్రాంతాలుగా మరి కదిరి ప్రాంతానికి బెంగళూరు మహానగరం నుండి రావాలంటే దాదాపు ఇప్పుడు మనం 5 గంటల సేపు పట్టేటువంటి పరిస్థితి. టైం అనేటువంటి చాలా వాల్యుబుల్. ఇదంతా గుర్తించినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రోడ్డు అంతా కూడా అందుబాటులోకి వస్తే కదిరి పట్టణానికి మహాదశ అనేటువంటి ఖచ్చితంగా కదిరి రూపురేఖలు కూడా మార్చే ఎక్కువ ఉంది. మరి ముఖ్యంగా కదిరి ప్రాంతంలో పారిశ్రామికంగా మరి అభివృద్ధి కూడా ఎక్కువ మరి జరిగేకి ఇది ఒక దోహదం పడుతుంది. మరి అలాగే కదిరి హిస్టారికల్ కావచ్చు, చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం కావచ్చు, అలాగే మనము దైవభక్తి అంటే మనకి శ్రీమద్ తాత్రి లక్ష్మీ దేవస్థానం ఉంది కాబట్టి సుదీర్ఘ ప్రాంతాల నుండి మనము బెంగళూరు కావచ్చు, మరి అలాగే మనం గమనిస్తే హిందూపూర్ కావచ్చు, బాగేపల్లి కావచ్చు, ప్రాంతాల నుండి కూడా చిక్బల్లాపూర్ తదితర ప్రాంతాల నుండి కూడా అనేక మంది భక్తులు ప్రతి వారము వందల వెహికల్ వేలలో వెహికల్ కాదు లక్ష్మీ ఆధ్యాత్మిక ప్రదేశానికి మోహనాన్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. మరి ఈ యొక్క బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తే కాల వ్యవధి కూడా చాలా